ఫ్రెండ్స్, అందరు ఎట్లా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా పిల్లలకి చికెన్ 65 చేస్తున్నాను. ఆల్రెడీ నేను 2 eggs బేక్ చేసి దీంట్లో వేసేసాను. ఇదైతే కార్న్తో, ఇదేమో చికెన్ 65 కబాబ్ మసాలా, కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్నాను, సాల్ట్, అల్లం, కొంచెం పసుపు, కొంచెం కారం. మనం చికెన్ కర్రీ చేయడానికి ఏవైతే మసాలాలు యూస్ చేసామో చేసేసి కలిపేసి అందులో మనము ఈ ఒకటి మసాలా వేసేయాలి గైస్, అంతే. దాని తర్వాత కరివేపాకు, ఇది కొంచెం వాటర్ వేసి. సో మనకి కేఎఫ్సి స్టైల్లో రావాలని చాలా మందికి ఉంటుంది కాబట్టి మంచిగా చేయాలని మేము ఇలా చేస్తున్నాము. ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని రిజల్ట్స్ వచ్చాయి, దాన్ని బట్టే చేస్తున్నాము. తిక్కుగా రావాలి, ఎట్లా ఏం చేసుకోండి కానీ తిక్కగా ఉండాలి అదైతే. ఇప్పుడు ఏంటంటే మనం ఇవి చేసుకున్న చికెన్ని అందులో వేసి బాగా కలిపి ఆయిల్లో వేసేయాలి. ఆయిల్ మరుగుతుంది, చూపించు. ఇదిగోండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది గైస్, ఆల్రెడీ చూస్తే ఉన్నారు కదా, చూడండి. సో ఇలా అయితే మనం అన్నీ మిక్స్ చేసేసుకుందాం. చూసారా ఎంత థిక్గా వచ్చిందో? మిల్క్ లెక్క అయిపోయింది. మీకు చాలా స్పైసీ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇది 1/2 కిలో ఉంది చికెన్, దానికి 2 స్పూన్ వేసుకుంటున్నాను. ఓకే మామ, 1/2 కిలో చికెన్కి 2 స్పూన్స్ వేసుకుంటాం. టేస్టీగా. ఇదిగోండి, స్మెల్ ఎట్లా వస్తుందంటే లైక్ స్పైసీ స్మెల్ అనమాట. బాగా కలిపేసుకున్నాం. ఎలా అనిపిస్తుందో చికెన్ కర్రీ ఇలా కనిపిస్తుంది నాకైతే రోల్స్ అనేది. ఓకే, ఇప్పుడైతే మనం ఫైనల్ అయితే మనం చికెన్ 65 రెడీ అయిపోయింది. ఓకే, సర్కులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడైతే మా బాబు టేస్ట్ చేసి ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా, చూద్దాం. క్రిస్పీగా అయితే చాలా ఉంది, సాల్ట్ కారం అన్ని సరిపడా ఉంది. నా ఫేవరెట్ అయిపోయింది, చాలా బాగుంది. బాయ్. 1 2 3 4 5